హాయ్ ఫ్రెండ్స్, శామ్స్ ఫ్లేవర్ డైరీకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీల్ మేకర్ కర్రీని టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోని మీల్ మేకర్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా సోయాని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్లను తీసుకోండి. అందులో హాఫ్ స్పూన్ సాల్ట్, ఆయిల్ వేసి మీల్ మేకర్ని ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్లోనే మీల్ మేకర్ ఉడికిపోతుంది. దాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. మీల్ మేకర్ని లైట్గా ప్రెస్ చేసి వాటర్ సపరేట్ చేసి సపరేట్ గిన్నెలోకి తీసుకోండి. ముందుగా కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసి 2 or 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మిక్సీలోకి ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి 1 ఇంచ్ జింజర్, 5 or 6 గార్లిక్, 1 టొమాటో వేసి పేస్ట్ చేయండి. అందులోకి రోస్ట్ చేసిన పల్లీలు వేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోండి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన కడాయిలోనే మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి లైట్గా మీల్ మేకర్ని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయితే చాలు. మీల్ మేకర్ని మ్యారినేట్ చేసుకోండి. ఇంట్లో కొన్ని చనా ఉంటే నేను యాడ్ చేశాను. అది మీ ఇష్టం అండి. మీరు యాడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కర్డ్ వేయండి. కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక యూస్ చేసిన కడాయిలోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగం, కొంచెం జీరా చిటపటలాడేంత వరకు ఫ్రై చేస్తే చాలు. అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఫ్రై చేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే చాలు. అది మీకు తెలుస్తుంది. థిక్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇందాక మనం మీల్ మేకర్ కర్రీని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మిక్స్ చేయండి గ్రేవీని. మీ కన్సిస్టెన్సీని బట్టి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చూసుకోండి. కొంచెం నేనైతే ఉప్పు వేయలేదండి, మర్చిపోయాను. ఇప్పుడు యాడ్ చేశాను. మీల్ మేకర్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒక 5 or 6 మినిట్స్ కుక్ చేస్తే చాలు. నేను ఈ కర్రీలోకి చపాతీ చేశానండి. ఈ చపాతీ అయితే కర్రీలోకి ది బెస్ట్. నా హస్బెండ్కి కర్రీ అయితే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండ్ బాయ్. మరో వీడియోలో కలుద్దాం.